ప్రేమ్, నేను కూడా ఇల్లంతా స్కాన్ చేశాను. చామ్ ఎక్కడా కనిపించట్లేదు అని చిట్టి చెప్తూ ఉంటే, చందు మనం కోల్డ్ స్టోరేజ్ రూమ్ వెతకలేదు కదా, పద అక్కడ వెతుకుదాం అని ప్రేమ్ చెప్తాడు. అక్కడికి రాగానే అక్కడ లాక్ చేసి ఉంటుంది. చామ్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. చామ్ నువ్వేమీ కంగారు పడకు, నేను నిన్ను కాపాడుతాను అని ప్రేమ్ గది బయట నుంచే అరుస్తూ చెప్తూ ఉంటే అక్కడ చామ్ లోపల పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటుంది. అయ్యో ఇప్పుడు దీని లాక్ ఎక్కడ ఉంది అని ప్రేమ్ మొత్తం టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే శ్యామల హారం తీసుకువెళ్ళి రోజా చేతికి ఇస్తుంది. ఈ హారం ముందే ఇచ్చి ఉంటే నీ కూతురు ప్రాణాలతో ఉండి ఉండేది కదా, చూడు ఇంత చేస్తే కానీ నువ్వు హారం తెచ్చివ్వలేదు అని రోజా ఆ హారం చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్ ఎక్కడ అని శ్యామల అడగటంతో అది బాగా కొవ్వెక్కిపోయింది కదా, అందుకే కరిగిద్దామని కోల్డ్ స్టోరేజ్ రూమ్లో పడేశాను అని చెప్పటంతో శ్యామల పరుగులు పెడుతూ వెళ్తుంది. రోజా ఏంటి ఇంకా రాలేదు అని రమాదేవి ఎదురు చూస్తూ ఉంటుంది. మామ్, నేను రోజాకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, రోజా ఎందుకు రావటం లేదో నాకు అర్థం కావటం లేదు అని అరుణ్ అంటే, ఇంకేంటి రోజా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, మనం గదిలోకి వెళ్ళే లోపల అక్కడ డివోర్స్ పేపర్స్ ఎదురు చూస్తూ ఉంటాయి అని రమాదేవి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటే అప్పుడే రోజా మణిహారం వేసుకొని యువరాణి లాగా మెట్లు దిగి వస్తూ ఉంటుంది. వదిన అటు చూడు వదిన, రోజా హారం వేసుకొని ఎలా వస్తుందో అని భ్రమర చూపిస్తూ ఉండటంతో రమాదేవి నోరు తెరుచుకొని నడిచి వస్తున్న రోజా వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రోజా రమాదేవి దగ్గరికి వచ్చి, నేను రాననుకున్నారా రాలేననుకున్నారా, మీరు చెప్పినట్లే మణిహారాన్ని నేను మెడలో వేసుకొని వచ్చాను చూస్తున్నారా అని రోజా మెల్లగా చెప్తూ ఉండటంతో రమాదేవి ఆ హారాన్ని తడిమి చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట ఇచ్చినట్లుగా నన్ను పరిచయం చేయండి అని రోజా అంటుంది. అప్పుడు రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ అక్కడ కూర్చొని ఉన్న నిషా అమ్మ నాన్నకి నా పెద్ద కోడలు రోజా అని పరిచయం చేస్తూ ఉంటుంది. అందరి ముందుకు రోజాని చేయి పట్టుకు తీసుకువెళ్ళి నా పెద్ద కోడలు రోజా అని రమాదేవి దగ్గరుండి పరిచయం చేస్తూ ఉండటంతో దీక్ష, భ్రమర, జగదీష్ నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ మండిపడుతూ ఉంటారు. అదే రిసెప్షన్లో అరుణ్ దీక్షల పెళ్లిని నేను అనౌన్స్ చేస్తాను అన్న రమాదేవి మాటల్ని గుర్తు చేసుకుంటూ మండిపడుతూ ఉంటారు. డోర్ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక ప్రేమ్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి బాబు అని చంద్రిక కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే చిట్టి అక్కడికి వచ్చి ఏమైంది ప్రేమ్ అని అడగటంతో డోర్ లాక్ ఓపెన్ కావటం లేదురా చిట్టి, లోపల చామ్ ఉంది అని ప్రేమ్ చెప్తాడు. ఉండు నేను స్కాన్ చేసి తీస్తాను అని చిట్టి స్కాన్ చేసి ఆ డోర్ని ఓపెన్ చేసి పగలగొట్టేస్తుంది. లోపల స్పృహ కోల్పోయి పడి ఉన్న చామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చామ్ లే అని చామ్ని బయటికి మోసుకువచ్చేస్తారు. చామ్ కళ్ళు తెరు అని కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటారు. అప్పుడే హర్ష అక్కడికి వచ్చి రే ప్రేమ్, చామంతికి ఏమైంది అని అడగటంతో కోల్డ్ స్టోరేజ్ రూమ్లో లాక్ అయిపోయి స్పృహ కోల్పోయి పడిపోయింది అని చెప్పడంతో అయ్యయ్యో అవునా, ఇప్పుడు చామ్ కళ్ళు తెరవట్లేదా అని హర్ష కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే రమాదేవి, నిషా అక్కడికి వస్తారు. ప్రేమ్ అయితే ఎలాగైనా సరే చామ్ని కాపాడుకోవాలి అని నోట్లో నోరు పెట్టి సిపిఆర్ చేస్తూ ఉంటాడు. అది చూసిన నిషా కోపంతో రగిలిపోతూ, ప్రేమ్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా, తనని కాపాడడం కోసం నువ్వు సిపిఆర్ నోట్లో నోరు పెట్టి అలా చేయటం ఏంటి, వద్దు అని అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ప్రేమ్ వినకుండా రమాదేవి ముందరే అలా చేస్తూ ఉంటాడు. ప్రేమ్ నీకే చెప్పేది అని నిషా అరుస్తూ ఉంటే, ఏయ్ నువ్వు నోరు మూసుకుంటావా, నువ్వు ఇంకేమీ మాట్లాడకు అని ప్రేమ్ నిషాకి వేలు చూపిస్తూ గట్టిగా అరవటంతో ఇక ప్రేమ్ ఉగ్రరూపాన్ని చూసి రమాదేవి మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటుంది. అలా రమాదేవి నిషా ముందరే చామ్కి సిపిఆర్ చేసి నోటితో గాలిని అందిస్తూ ప్రేమ్ చాలా కష్టపడుతూ టెన్షన్ పడుతూ అలా నోట్లో నోరు పెట్టి ఇంకా గాలి ఇస్తూ ఉంటాడు. ఆంటీ మీరేమీ మాట్లాడరేంటి, ప్రేమ్ ఆపుతావా అని మళ్ళీ నిషా అరుస్తూ ఉంటుంది. అప్పుడు రమాదేవి, ప్రేమ్ పందానికి బాగోలేకపోతే తీసుకువెళ్ళి హాస్పిటల్లో పడేయాలి, అంతేకాని నువ్వు ఇలా ముద్దులు పెట్టడం ఏంటి అని రమాదేవి అంటే, చూడండి ఆంటీ ఎలా ముద్దులు పెడుతున్నాడో అని నిషా అంటుంది. లేదంటే డాక్టర్ని పిలిపించాలి, అంతేకాని నువ్వు సిపిఆర్ చేయటం ఏంటి అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎవరికైనా ఇలాగే సిపిఆర్ చేయాలమ్మా, ఒక ప్రాణాన్ని చూస్తూ ఎలా పోగొడతారమ్మా, రేపు ఇదే పరిస్థితి నాకు రావచ్చు, నీకు రావచ్చు. ప్రాణం కాపాడడంలో ఆస్తి అంతస్తులు చూడకూడదమ్మా, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలమా, రేపు నువ్వు డబ్బున్న దానివని నీ ప్రాణం కాపాడకపోతే ఎంత డబ్బు ఖర్చు పెడితే నీ ప్రాణం తిరిగి వస్తుంది చెప్పు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, రే ప్రేమ్ అని మళ్ళీ
రమాదేవి అరుస్తూ ఉంటుంది. చూడమ్మా, ప్రేమ్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ప్రాణం పోతే ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ప్రాణం తిరిగి వస్తుందా? ఏమ్మా నిషా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావే? ఇప్పుడు చామంతి ప్రాణం పోతే నీ డబ్బంతా ఖర్చు పెట్టి చామంతి ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలవా? లేదు కదా. కాబట్టి కాస్త ఆగండి అని హర్ష అరుస్తూ ఉంటాడు. మళ్ళీ ప్రేమ్ సిపిఆర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రోజా అక్కడికి వస్తుంది. అలా సిపిఆర్ చేయగా చామ్ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. చామ్, నువ్వు బాగానే ఉన్నావు కదా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే ఇక చామ్ కళ్ళెదురుగా ఉన్న రోజా మెల్ల ఉన్న మణిహారాన్ని చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏమైంది చామ్, అసలు నువ్వు ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి ఎలా వెళ్ళావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, అవునమ్మా, ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళినా కూడా డోర్ వేస్తే కానీ పడదు కదా. ఎవరైనా కావాలని నిన్ను బంధించేశారా? చెప్పమ్మా చెప్పు అని హర్ష అడుగుతూ ఉంటే, చెప్పు చామ్, ఎవరైనా కావాలని నిన్ను ఇలా చేశారా? చెప్పు అని ప్రేమ్ కూడా నిలదీస్తూ ఉంటాడు. రోజా తన పేరు ఎక్కడ చామ్ చెప్తుందోనని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు బాబు, నేనే వెళ్ళాను, పొరపాటుగా డోర్ క్లోజ్ అయిపోయింది, తర్వాత నేను స్పృహ కోల్పోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చామంతి చెప్తుంది. లేదు చామ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది, మళ్ళీ ఇంత కేర్లెస్గా నువ్వు ఎలా ఉంటావు? నిన్ను ఎవరో కావాలని ఇలా చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో చేశారు, చెప్పు చామ్, ఎవరు వాళ్ళు అని ప్రేమ్ అడుగుతూ ఉంటే చామంతి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. రే ప్రేమ్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు చామంతిని రెస్ట్ తీసుకొనివ్వండి అని హర్ష అంటాడు. చామ్ని చంద్రిక, శ్యామల అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్తారు. తర్వాత శ్యామల చామ్కి మంచినీళ్ళు ఇస్తూ ఉంటే చామ్ మంచినీళ్ళు తాకకుండా, ఆ రాజమణిహారం అక్కకి ఎలా ఇస్తావమ్మా? నేను కానీ నాన్న కానీ అక్క చేతుల్లోకి ఆ రాజమణిహారం వెళ్తే ఎంత ప్రమాదం జరుగుతుందోనని తెలిసే కదా మేము దానిని కాపాడుకుంటూ వస్తున్నాము. రాణివారు మా చేతికి ఇచ్చి కాపాడమని చెప్పారు. రాజవంశీకుల చేతిలో మాత్రమే ఉండాల్సిన ఆ రాజమణిహారం పరిస్థితుల కారణంగా మన చేతిలోకి వచ్చింది. అక్క దగ్గర ఉంది కదా అని చెప్పి నేను చూస్తూ ఊరుకోనమ్మా, ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని మళ్ళీ నేను తీసుకుంటాను అని చామంతి చెప్తుంది. పదమ్మ, ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం అని మళ్ళీ వాళ్ళు ఫంక్షన్ దగ్గరికి వస్తూ ఉంటారు. రమాదేవి, ఇంతకు ముందులాగే ఇది మళ్ళీ నకిలీది తీసుకువచ్చి ఉంటే అని జగదీష్ అంటే, అందుకే కదా నేను కొల్హాపూర్ సంస్థానం వాళ్ళని పిలిపించాను, నేను చెక్ చేయిస్తాను అని రమాదేవి అంటుంది. వెంటనే ఉపేంద్రకి ఫోన్ చేసి, ఉపేంద్ర, నువ్వు ఫంక్షన్కి వస్తున్నావా అని అడగటంతో, వస్తున్నానమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని డ్రైవింగ్ చేస్తున్న ఉపేంద్ర చెప్తూ ఉంటాడు. రా, నీకోసం ఒక సర్ప్రైజ్ ఇక్కడ ఉంది అని రమాదేవి అంటే, నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ తీసుకువస్తున్నానమ్మా అని ఉపేంద్ర అంటాడు. సరే వచ్చేసే, ఎలాగూ ఆ సర్ప్రైజులు మనం తెలుసుకుందాం అని రమాదేవి అంటుంది. ఇప్పుడు ఆ ఉపేంద్ర గాడు వస్తే ఎలా? అసలు నేను ఫంక్షన్లో లేకుండా అయితే జరగదు, ఆ ఉపేంద్ర గారిని అడ్డుకోవటం ఎలా అని రమాదేవి ఫోన్లో మాట్లాడిని వినేసిన రోజా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత కొల్హాపూర్ సంస్థానం వాళ్ళు అక్కడికి వచ్చి ఒకసారి ఆ రాజా మణిహారం ఇవ్వమ్మా అని ఆ రాజమణిహారాన్ని చేతుల్లోకి తీసుకుని చంద్రకాంతికి పెడతారు. అప్పుడు చంద్రకాంతి ఆ రాజమణిహారంపై పడి ఆ గదంతా కూడా ప్రకాశిస్తూ వెలుగులతో నిండిపోతుంది. ఇది అసలు సిసలైన రాజమణిహారమే అని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు. దాంతో రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే చామ్ కూడా అక్కడికి రావటంతో ఎలా ఉంది అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది బాబు అని చెప్తూ ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మగారికి ఇది అసలైన రాజమణిహారం అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రమాదం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజమణిహారం వీళ్ళ దగ్గర ఉండకూడదు అని చామ్ మనసులో అనుకుంటూ, మర్యాదగా ఒకసారి పక్కకురా, లేకపోతే నీ నిజం మొత్తం అందరికీ చెప్పేస్తాను అని చామ్ మెల్లగా సైగలు చేయటంతో రోజా గదిలోకి వస్తుంది. శ్యామల కూడా అక్కడికి వస్తుంది. ఏంటే ఆ రాజమణిహారం ఇస్తావా ఇవ్వవా అని చామ్ నిలదీస్తూ ఉంటే, నన్నుగా మీరు బ్రతకనివ్వరా? ఆ రాజమణిహారం ఉంటే నాకు ఇక్కడ ఎలాంటి స్థాయి హోదా ఉందో చూస్తున్నారు కదా, నేను ఇవ్వను అని రోజా అంటుంది. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా అని చామ్ రోజా చెంపపాగల కొడుతుంది. నువ్వు నన్ను కొట్టు తిట్టు, నేను ఇవ్వను అని రోజా అంటే, అయితే ఇప్పుడే నీ సంగతి చెప్తాను అని మళ్ళీ చామ్ రోజాని కొట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే రోజా అక్కడ ఉన్న ఒక పదునైన వస్తువు తీసుకొని, నువ్వు నా రాజమణిహారం తీసుకున్నావంటే నేను చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉండటంతో చామ్ శ్యామల షాకింగ్గా చూస్తూ ఉంటారు.